కానీ ఒకటి సార్, ఒక కీలక ప్రకటన చేసినప్పుడు సోషల్ మీడియా చాలా కీలక పాత్ర పోషిస్తుంది. వైసీపీ ఈ మావిగన్ అనే పేరు ప్రకటించిన తర్వాత టీడీపీ నుంచి వచ్చే ట్రోల్స్ ని తట్టుకోలేక కుదేలైపోయింది విత్ ఇన్ అవర్స్ లో. ఇక్కడ వైసీపీ సోషల్ మీడియా బాగా వీక్ గా ఉందా? ఇప్పుడు ఒక రోజు గ్యాప్ ఇచ్చిన తర్వాత ఈ రోజు సాక్షి పేపర్ లో మావిగన్ గురించి బ్యానర్ ఐటమ్ ఈ రోజు రాశారు. నిన్న రాసే ధైర్యం కూడా చేయలేకపోయారు. ఎక్కడ ఫ్లో పోతుంది అక్కడ? బేసిక్ గా ఒకటే పాలసీ డెసిషన్స్ సందర్భంలో సహజంగా ఉంటుంది ఎదురుదాడి. ఇప్పుడు రాష్ట్ర విభజన సందర్భంలో తెలుగుదేశాన్ని విపరీతంగా ట్రోల్ చేయలేదా? రెండు కళ్ళు అయింది అన్నటువంటిది. అదే తెలుగుదేశం అధికారంలోకి వచ్చిందే. మామూలుగా అసలు ఆ రోజునైతే కాంగ్రెస్ వాళ్ళు హైయెస్ట్, బీఆర్ఎస్ వాళ్ళు సూపర్ ఫాస్ట్ కదా, వాళ్లే కదా ట్రోల్ చేసింది విపరీతంగా. కానీ తెలుగుదేశం అధికారంలోకి వచ్చిందే, కాంగ్రెస్ సర్వనాశనం అయిందే. బీఆర్ఎస్ కోరుకున్నట్టు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఏం కాలేదు అప్పుడు. కాబట్టి తాత్కాలిక విమర్శలు ఇది నడుస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు కాంగ్రెస్ ని ఫుట్బాల్ ఆడేసేది బీఆర్ఎస్ సోషల్ మీడియాలో. కాంగ్రెస్ కి అసలు పెద్దగా ఉండేది కదా సోషల్ మీడియాలో, కానీ గెలుపు కాంగ్రెస్ కి వచ్చింది కదా. సోషల్ మీడియా ద్వారా ఎవరిని సంతృప్తి పరుస్తామంటే మన మీదన దెబ్బతిగలు ఉన్నటువంటి వాడు మానసిక సంతృప్తి చెందుతాడు. ఇవన్నీ చూసినప్పుడు ట్రోల్స్ మన మీద ప్రేమ ఉన్నటువంటి వాడు తిట్టుకుంటాడు, మన పట్ల సానుభూతి వ్యక్తం చేస్తాడు. అంతేగాని